ఓకే అండి. ముందుగా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి రీచార్జ్ సర్వీస్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. చాలామంది రీచార్జెస్ అనేది ఈ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చేస్తున్నారండి. వాటిల వల్ల మనకేంటంటే జరిగేది నష్టమే గానీ లాభం ఏముండదు. మనం చేసే రీచార్జ్ మీద ఎక్స్‌ట్రా రూ. 2 కానీ, రూ. 3 కానీ ఈ ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అని చెప్పేసేసి ఈ ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ కింద వాళ్ళు ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మన దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఈ సర్వీస్‌లో ఏంటంటే మనకి ప్లాట్‌ఫార్మ్ ఫీజెస్ అలాగేమి ఉండవండి. మనకే ఎక్స్‌ట్రా కంపెనీ నుంచి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మనకి దీంట్లో ఎలా ఉంటుందంటే మీకు ఇన్ కేస్ మీకు 3% కమిషన్ ఉంటుందండి. మీరు రూ. 100 రీచార్జ్ చేశారంటే మనకి కంపెనీ నుంచి రూ. 3 కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది చాలా మంచి కంపెనీ అండి. నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా దీని ద్వారా కూడా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు దీని ద్వారా కూడా కమిషన్ ద్వారా కూడా మీరు నెలకి శాలరీ వైజ్‌గా మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలా కూడా మీకు చెప్తాను. ఓకేనా? మెయిన్‌లీ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది మనం లాగిన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అండ్ సో లాగిన్స్ అనేది. వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, "సార్ ఒక మంచి రీచార్జ్ సర్వీస్ యాప్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మాకు బిజినెస్‌కి అనేది వెళ్ళిపోతుంది. మేము ఆల్రెడీ నెట్ సెంటర్స్ అదేవిధంగా కిరాణా షాప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నాము. మాకు ఈ రీచార్జ్ కోసం జనం అనేది వస్తున్నారు" అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మనం దీంట్లో రీచార్జ్ చేస్తూ అమౌంట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇది మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏమైనా ఫెయిల్యూర్స్ అయన్నీ రావడానికి కూడా చాలా అంటే చాలా తక్కువ అనేది ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఫెయిల్యూర్స్ అనేది చాలా తక్కువ. నేను ఇప్పటిదాకా వాడిన దాంట్లో ఒక్క ఫెయిల్యూర్ రీచార్జ్ కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. అన్నీ సక్సెస్‌ఫుల్‌గానే అయినాయి. అది ఎలా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు నేను దీంట్లో ఎలా సంపాదిస్తున్నానో కూడా మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా లాగిన్ కావాలంటే మనం లాగిన్స్ అనేది సేల్ చేయట్లేదండి. ఫ్రీగానే ఇస్తున్నాము. ఓకేనా? మన కంపెనీ దగ్గరికి వెళ్తే మాత్రం ఒక రీటైలర్ లాగిన్ తీసుకోవడానికి 500 తీసుకుంటారు. ఒక డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకోవడానికి 1000 తీసుకుంటారు. ఒక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడానికి 2000 తీసుకుంటున్నారు. ఓకేనా? నేను మాత్రం మన రీటైలర్స్కి ఈ సర్వీస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను. ఓకేనా? కానీ ఇతను ఫ్రీగా ఇస్తున్నాడులే తీసుకుందాం ఫ్రీయే కదా అని చెప్పేసేసి ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ చేయకండి. ఎవరికైతే మీకు షాప్స్ ఉన్నాయి, మాకు కిరాణా షాప్ అవ్వచ్చు, అది మెడికల్ షాప్ అవ్వచ్చు, లేదా నెట్ సెంటర్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ షాప్స్ మా దగ్గరికి కస్టమర్స్ వస్తారు, మేము రీఛార్జ్ చేస్తాం అనుకునే వాళ్ళు బట్టి నాకు మెసేజ్ చేయండి. మీకు లాగిన్స్ అనేది ఇస్తాను. మీకు చాలామంది ఉన్నారు, అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మేము లాగిన్స్ ఇస్తాం సార్, వాళ్ళు కూడా సర్వీస్ చేసుకుంటారు, మాకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్ అలాంటి ఇచ్చారంటే మేము వాళ్ళకు కూడా సర్వీస్ ఇచ్చి మేము దాని ద్వారా కూడా కమిషన్ తీసుకుంటాము, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే మీకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడానికి నేను రెడీ అండి. కానీ మీరు బిజినెస్ బాగా చేస్తారు అంటేనే నేను ఈ లాగిన్స్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాను. ఎటు ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి తీసుకొని వాడకుండా పక్కన పడేసే మాట అయితే మాత్రం నాకు మెసేజ్ చేయమాకండి. ఓకేనా? మెయిన్లీ వచ్చేసి మీకు చెప్తాను. డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం వల్ల మీకు ఏ విధంగా ఆదా అంటే, మీకు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే మీకు డిస్ట్రిబ్యూటర్కి 3.5 అనేది అంటే రూ. 3.50 అనేది మీకు కమిషన్ ఉంటుందండి. డిస్ట్రిబ్యూటర్కి రూ. 3.50 కమిషన్ మీకుంటే మీరు ఎవరికైతే రీటైలర్ లాగిన్ క్రియేట్ చేస్తారో, అంటే మీరు ఎవరికైతే లాగిన్ అనేది క్రియేట్ చేస్తారో వాళ్ళకి 3% కమిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు రూ. 100 రీఛార్జ్ ఎవరికైనా చేశారంటే వాళ్ళు రూ. 100 రీఛార్జ్ చేసినందుకు వాళ్ళకి రూ. 3 కమిషన్ వస్తుంది. ఆ రూ. 100 రీఛార్జ్ చేసినందుకు వాళ్ళు మీ కింద రీటైలర్ కాబట్టి మీకు ఒక రూ. 10 కమిషన్ మీకు వస్తుంది. ఓకేనా? నేనేదో మీకు వర్క్ ఇచ్చానని చెప్పేసి మీరు వాళ్ళకి వర్క్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎంతకో ఒకటి వాళ్ళకి సేల్ చేసుకోండి, అది ఒక కమిషను. ఓకేనా? మీరు ఎంతమందికైనా కానీ ఐడీస్ అనేది చేయొచ్చు, వాళ్ళ దగ్గర మీ ఇష్టం ఎంతైనా ఒకటి తీసుకోండి. ఆ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మీరు వాళ్ళు చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఇప్పుడు మీ కింద ఒక 10 మంది ఉన్నారు అంటే 10 మందికి మీరు లాగిన్ ఇచ్చారు, లాగిన్ ఇచ్చినందుకు అమౌంట్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు రోజుకి వచ్చేసేసి ఒక 10,000 20,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అంటే రీఛార్జ్ చేస్తున్నారు, దానికి కమిషన్ వస్తుంది. ఓకేనా? 100కి రూ. 10 కమిషన్ వస్తుందండి మీకు డిస్ట్రిబ్యూటర్కి. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి అయితే 80 పైసలు కమిషన్ వస్తుంది 100కి. ఓకేనా? ఈ విధంగా కమిషన్ కూడా మీరు పొందొచ్చు అనమాట. ఓకేనా? మీకు దీంట్లో వచ్చేసేసి వ్యాలెట్లో అమౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. తర్వాత ఇక మీకు చూసినట్లయితే రీఛార్జ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి. ఇక మీకు రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక మీకు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ రీఛార్జ్ సెక్షన్ ఉంది చూసారా, ఇక్కడ మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్. దీంట్లో సర్వీసెస్ ఏమేమి ఉంటాయి సార్ అని చెప్పేసి కూడా మీకు డౌట్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో సర్వీసెస్ చాలా ఉన్నా కానీ
ఈ ప్లాట్ఫామ్ వచ్చి మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జెస్కి ది బెస్ట్ అండి. ఓకే, నేను చెప్తున్నాను కదా, దీంట్లో రిమైనింగ్ సర్వీస్ అనేది అంతగా వర్క్ అవ్వకపోయినా మొబైల్ రీఛార్జెస్కి డిటిహెచ్ రీఛార్జెస్కి ఇది ఒక మంచి యాప్ అనమాట. ఓకేనా, దీంట్లో మీరు చేసుకోవాలనుకుంటే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఈ రెండు చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ మొబైల్ నెట్వర్క్ సంబంధించిన ఆపరేటర్స్ నేమ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అది ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు. మీరు ఏదైతే వాళ్ళకి రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ రీఛార్జ్ కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తారు. వన్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ మీద ఉంది కదా, ఈ బ్రౌజ్ ప్లాన్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ప్లాన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి 299కి 1.5 GB, 349కి 2 GB అని చెప్పేసి ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్ అనేది మనకి అక్కడ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ప్లాన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ అనేది చేస్తారు. ఓకేనా, వన్స్ మనం రీఛార్జ్ చేసేసిన తర్వాత సార్ ఇప్పుడు నేను చేసిన రీఛార్జ్ హిస్టరీ అనేది నేను ఎక్కడ చూసుకోవాలి, నా కమిషన్ ఎంత వచ్చిందని నేను ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కింద కార్నర్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మెన్యూ, తర్వాత రిపోర్ట్స్, పక్కన సర్టిఫికేట్, తర్వాత సెట్టింగ్స్. ఓకేనా, ఇక్కడ మీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు రిపోర్ట్స్ చూసుకోవాలంటే ఇక్కడ రిపోర్ట్స్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఆ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు టుడే రిపోర్ట్ ఉంటుంది. ఓకేనా, టుడే రిపోర్ట్ మీద కొడితే ఈరోజు మీరు ఎంత రీఛార్జ్ చేశారు, ఎంత కమిషన్ వచ్చిందో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, నేను ఈరోజు రీఛార్జ్ ఒక కస్టమర్కి 349 రీఛార్జ్ చేశాను. 349 రీఛార్జ్ చేస్తే నా కమిషన్ ఎంత వచ్చింది, ₹10.47 వచ్చింది. ఓకేనా, కమిషన్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చేసిన రీఛార్జ్ ఒకవేళ కస్టమర్కి ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, మన దాంట్లో అమౌంట్ కట్ అయిపోయి కస్టమర్కి రీఛార్జ్ రాలేదు, కానీ మన దాంట్లో అమౌంట్ కట్ అయింది. అలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి డౌట్ ఉంటుంది. ఓకేనా, అలా ఉంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ మళ్ళీ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్తుంది కదా, 2 ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీరు చేసిన రీఛార్జ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ₹349 రీఛార్జ్ చేస్తే నా వ్యాలెట్లో నుంచి కట్ అయింది ఎంత, ₹338 కట్ అయింది. ఓకేనా, ₹338 అదాలో కట్ అయింది. కానీ మనం చేసిన రీఛార్జ్ ఎంత, 349. చెప్పాను కదా ఇందాక, ₹10.47 అనేది మనకు కమిషన్ రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కంప్లైంట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రీజన్ అడుగుతుంది. ఇక్కడ మీ రీజన్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటి, మన దాంట్లో అనేది అమౌంట్ కట్ అయింది, కస్టమర్కి అనేది రిసీవ్ అవ్వలేదని చెప్పేసి ఇక్కడ మనం రీజన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనం సబ్మిట్ చేసిన 2 or 3 minutes లేదంటే 24 hours లోపే మనకి ఈ అమౌంట్ అనేది రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు పెట్టిన కంప్లైంట్ కూడా సొల్యూషన్ అనేది మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మీకు టెక్నికల్ టీమ్కి కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా డైరెక్ట్గా మీకు టాప్లో వాట్సాప్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా వాట్సాప్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. వాట్సాప్ చాట్ ద్వారా కూడా వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే పక్కన మీకు 24 అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీకు వాళ్ళ నెంబర్స్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ కాల్ చేసేసి మీ ప్రాబ్లం అనేది వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఈ విధంగా అనేది ఉంటుందండి. మీకు సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైతే కనుక లాగిన్ అనేది కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నెంబర్కి అయితే మీరు కాల్స్ అయితే చేయొద్దండి. ఒకవేళ నేను ఎత్తకపోయినా కానీ వాట్సాప్లో మెసేజ్ నాకు పెట్టండి. ఓకేనా, మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ ఏముండవు. మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి, అదేవిధంగా మీ విలేజ్ నేము, మీ ఆధార్ నెంబర్, ఇవటికి నాకు వాట్సాప్ చేసి మీకు బాగా బిజినెస్ జరుగుతుంది, మీ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకుంటారు, నేను వేరే వాళ్ళకి కూడా లాగిన్ ఇవ్వాలి, బాగా బిజినెస్ జరుగుతుంది అనుకుంటే ఈ డీటెయిల్స్ నాకు పెట్టి సార్ నాకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్ రీఛార్జ్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టండి. మీకు డిస్ట్రిబ్యూటర్ లాగిన్ అనేది ఇస్తాను. ఓకే, లేదు నాకు ఒక్కరికే లాగిన్ కావాలి సార్, నేను ఒక్కనే చేసుకుంటాను అనుకుంటే ఈ డీటెయిల్స్ అనేది పెట్టి సార్ నాకు రీటైలర్ లాగిన్ కావాలి, రీఛార్జ్ ఐడిది అని చెప్పేసి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, మీకు ఐడి అనేది క్రియేట్ చేసి ఇస్తాను. ఓకేనా, ఈ విధంగానే చేసుకోవాలండి. ఓకేనా, అదేవిధంగా ఎవరైతే జెన్యూన్గా వర్క్ చేస్తారో వాళ్ళ వాటికే పెట్టండి. ఓకేనా, టైంపాస్గా ఫ్రీగా ఇస్తున్నారులే అని చెప్పేసి అయితే చేసుకోకండి.
మీరు మంచిగా దీంట్లో సర్వీస్ చేసుకుంటే కమిషన్ అనేది చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, వ్యాలెట్లో అమౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది మీకు చెప్పలేదు కదా. మీకు స్టార్టింగ్ ఇక్కడ మీకు చూసినట్లయితే 2 ఆప్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ యూపీఐ అదేవిధంగా ఎస్ బ్యాంక్ అని చెప్పేస్తుంది కదా. ఈ 2 ఆప్షన్స్లో ఏ ఒక ఆప్షన్ అయినా కానీ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అమౌంట్ అడగడం జరుగుతుంది. అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా కానీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఆ యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ పాస్వర్డ్ ఇచ్చేసేసి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చి అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు యాడ్ చేసుకుని వితిన్ సెకండ్స్లో మీకు అమౌంట్ అనేది వ్యాలెట్కి అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు సొల్యూషన్ అనేది నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.